మనకి గ్యాస్ సమస్య వస్తుంది, ఇలా వస్తుందంటే చాలా మంది భయపడతారు. అంటే మనకి ఆలోచించండి, ఇప్పుడు మనకి వాటర్ బోర్డు చెప్పింది అనుకో, మీ ప్రాంతంలో రేపు నీళ్లు రావు అని చెప్పింది అనుకోండి, నింపేసుకుంటారు. ఇప్పుడు అదే సమస్య ఇక్కడ కూడా వస్తుంది. సో అందు గురించి మామూలుగా ప్రతి 45-50 రోజులకి గ్యాస్ బుక్ చేసుకునే వాళ్ళు ప్రతి 15 రోజులకి బుక్ చేసేసుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ 25 రోజులు గ్యాప్ ఏదో ఉండాలని పెట్టింది కదా. ఇప్పుడు ఈ ప్రాబ్లం రాకుండా అదొక గ్యాప్ పెట్టింది. ఇంకోటి ఏంటి, మనకి గ్యాస్ గవర్నమెంట్ కనెక్షన్లు వాటి నుంచి వచ్చేది ఇంకోటి, ప్రైవేట్ వాళ్ళు ఉంటారు మధ్యలో బిజినెస్లు చేసుకునే వాళ్ళు. అవును, వాళ్ళు కూడా ఒక బ్లాక్ మార్కెటింగ్ చేసుకుంటారు. ఇది కూడా అంటే ఒకటి అవసరము, ఇంకోటికి అవకాశం, అంతే. సో ఈ అవకాశాన్ని వాడు కూడా దాన్ని మంచిగా ఉపయోగించుకుంటున్నారు. అది కాకుండా మనకి ఇప్పటివరకు సమస్యలు వచ్చింది ఏంటంటే, ఎక్కువ బెంగళూరు, హైదరాబాద్ అని అంటున్నారు. అంటే నేను ఇది పొలిటికల్ యాంగిల్ ఉందా లేదా అని చెప్పట్లేదు, ఎందుకంటే రెండు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే. మిగతా ఏ రాష్ట్రం నుంచి ఈ సమస్య రావట్లేదు. సో దీంట్లో ఏమైనా పొలిటికల్ యాంగిల్ ఏమైనా ఉందా అనేది కూడా మనము ఇంకా రాబోయే రోజుల్లో తెలుస్తుంది, ఆలోచించాల్సిన విషయం. అయినప్పటికీ ఎవరైనా సరే దీనివల్ల ఏది ఎలా ఉన్నా సరే ఈ ఇంపాక్ట్ అయిందంటే హోటల్ అనే చెప్తున్నారు. హోటల్లో ఒక్కటే కాదు కదా, దాని మీద చాలా మిగతా డిపెండెన్సీలు ఉన్నాయి. ఇప్పుడు మీ జొమాటో వాళ్ళు ఉన్నారు, స్విగ్గీ ఉన్నారు, వాళ్ళందరూ మరి ఏం చేస్తారు? వాళ్ళ హోటల్ పనిచేసే కార్మికులు వీళ్ళందరూ కుటుంబాలు. అవును, ఇవన్నిటి ఒక్కదాని ఎఫెక్ట్ అన్నిటి మీద పడుతుంది. సో అందు గురించి ఏంటంటే ఎల్పిజి అని సింపుల్ గా చెప్పడం మనకి ఈజీనే, కానీ దాని వల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుందని మనం ఇంకా చూడాలి. ఇంకా మనము గవర్నమెంట్ దగ్గర నుంచి అథెంటిక్ సోర్స్లు వచ్చేంత వరకు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పేంత వరకు మనం దీని మీద ఏ నెగిటివ్ ఏమైనా చెప్పినా సరే అది లేని భయాల్ని కలిగిస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటి వరకు హెచ్పిసిఎల్ వీళ్ళందరూ మా దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేదని HPCL అఫీషియల్ నోట్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేసి చూడాలి. వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఎలా గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుందని చూడాలి. అపోజిషన్ అంటారా, వాళ్ళకి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, దాంట్లో మళ్ళీ అదొక అవకాశంగా ఈ గవర్నమెంట్ సరిగా ప్రిపేర్ అయ్యలేదు, ఈ యుద్ధం వస్తుందని తెలుసు కదా, మోదీ గారు ఇంత మంచి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేశారు, ఆయన ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది, కొన్నిటికి ఎవరు ఏం చేయలేరు. మనం ఇంకా వేచి చూడాలి, ఈ సమస్య గురించి ఏమవుతుందని ఇంకా మనం చూద్దామండి.